హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ పడాల వ్లాగ్స్. నేను మీ శైలజ. సో ఈరోజు మూడో శ్రావణ శుక్రవారం కదా, అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో ఈరోజు నార్మల్గానే పూజ చేసుకున్నాను అనమాట. సో ముందు రోజు ఏమీ చేయలేదు, ఆ రోజే అన్నీ శుభ్రం చేసుకొని దేవుడి ముందు అంతా ఒత్తి ఆ రోజే అన్నీ చేయాల్సి వచ్చింది. ముందు రోజు చేయలేదు. సో ఆ రోజు అన్నీ తడుగుట్టు పెట్టి దీపం, కొబ్బరికాయ, ప్రసాదాలు, పళ్ళు పెట్టేసి దీపం వెలిగించేసాను. తర్వాత ప్రసాదాలు పెడదామని. సో నార్మల్ పూజ అయిపోయింది. తర్వాత మళ్ళీ బూరెలు అవి చేసి పాయసం చేసి తర్వాత దేవుడికి ప్రసాదం పెడదాం అనుకున్నాను. ఎందుకంటే పాపకు ఆ రోజు రాధలా రెడీ చేసి పంపించమన్నారనమాట స్కూల్కి. దానికి స్కూల్కి టైం అయిపోతుంది, ప్రసాదాలు అన్నీ చేస్తే టైం అయిపోతుందని. సో ముందుగా నేను నార్మల్ పూజ చేసేసి దానికి స్నానం చేయించి బ్రష్ చేయించి టిఫిన్ తినిపించేసి రెడీ చేయాలి కదా. సో ఆ రోజు అయితే ఎర్లీగానే లేచిపోయింది. ఎప్పుడు లేవమంటే లేచేది కాదు, కానీ ఆ రోజు రాధలా రెడీ చేయమన్నారని ముందు రోజు రాత్రి నుంచి అమ్మ నన్ను రాధలా రెడీ రమ్మన్నారు స్కూల్కి, రాధలా రెడీ అయ్యి రమ్మన్నారు స్కూల్కి అని చెప్పి ముందు రోజు రాత్రి నుంచి అలా చెప్తూనే ఉన్నది. సో మార్నింగ్ రాధలా రెడీ అవ్వాలి కదా, లెగు అనగానే లేచిపోయింది. సో లేచి అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అది రెడీ అయిపోయిందనమాట. సో ముందుగా దానికి పాలిచ్చేసి స్నానం అది చేయించేసి రెడీ చేశాను అనమాట. అన్నీ ఆర్టిఫిషియల్వి ముందు ఎప్పటి నుంచో ఉన్నవే పెట్టేశాను, కొత్తగా ఏమీ కొనలేదు. సో దానికి ఇలా పౌడర్ రాసేసి సో కాటు పెట్టి బొట్టు రాధలా రెడీ చేశాను అనమాట. నా దగ్గర ఒక డ్రెస్పై చున్నీ ఉంది. సో ఆ చున్నీనే పిన్స్ పెట్టేసి రెడీ చేసేసాను. సో ఈలోపు మా చిన్న పాప కూడా లేచి వచ్చి అది కూడాను నాకు రెడీ చేయమ్మా, నాకు కొత్త బట్టలు వేయు అన్నది. సో దాన్ని కూడా ఆ రోజు అలాగే కృష్ణులా రెడీ చేయాల్సి వచ్చింది. కృష్ణాష్టమి రోజు యాక్చువల్లీ రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ మాకు మూడో శ్రావణ శుక్రవారం స్టార్ట్ అయ్యే వర్షాలు ఈ బుధవారం వరకు కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మొత్తం బరోడా మొత్తం మునిగిపోయింది, వాటర్కి అన్నిటికీ కరెంట్ పోవడం అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. సో కృష్ణాష్టమి రోజు ఏమీ సెలబ్రేషన్స్ చేయలేదు, ముందు రెడీ చేసేయడం మంచిదయింది అనుకున్నాం అనమాట. సో పిల్లలిద్దరికీ ఫ్రైడేనే రెడీ చేసేసాము. సో ఇదిగోండి ఇవి గెటప్ అయితే ఫైనల్లీ ఈ గెటప్లో వచ్చింది మా రాధ. దానికి వడ్డానం పెట్టేసి దానికైతే 8:30 కల్లా స్కూల్కి పంపించేయాలి. వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతారు, అప్పుడే దాన్ని పంపించేశాను. టిఫిన్ తినిపించలేదు కాబట్టి సేమియా ఉప్మా చేశాను. సేమియా ఉప్మా దానికి టిఫిన్ పెట్టేసి దాన్ని స్కూల్కి పంపించేశాను. తర్వాత మా చిన్నపాప దిగింది, చిన్నపాప పడుకొని లేచిన వెంటనే దాన్ని స్నానం చేయించి దానికి బ్రష్ చేయించి దానికి కృష్ణుడి డ్రెస్ ముందుగా తీసుకున్నాను. సో దాన్ని రెడీ చేశాను అనమాట కృష్ణుడిలాగా. ఇదిగోండి చూడండి ఫోటోలకి ఎలా పోజులు ఇస్తుందో ఎలా ఉండంటే అలా ఉన్నదనమాట. ఇద్దరు పిల్లలు కోఆపరేట్ చేశారు బాగానే ఆ రోజు మాత్రం. సో ఆ గెటప్లు అయిపోయినాక నేను ప్రసాదాలు రెడీ చేశాను. గ్లాసుడి శనగపప్పు తీసుకొని పంచదారతో పూర్ణం బూరెలు చేశాను. గ్లాసుడి పంచదారకి గ్లాసుడి పప్పు తీసుకున్నాను. సో అందులోనే కొంచెం కొబ్బరికూర వేసి కొంచెం ఇలాచి పౌడర్ వేసి పాకం పట్టాను అనమాట. సో ఈ పప్పు కొంచెం గట్టిగా ఉండడం వల్ల మిక్సీ పట్టేసి అందులోకే ఈ పాకం వేసేసి ఉండల్లా చుట్టేసాను. ఈలోపే దానికి కొంచెం మైదాపిండి, సోయకి కొంచెం గోధుమ పిండి, కొంచెం పంచదార కలిపేసి సోయ ప్రిపేర్ చేసేసి బూరెల్లో వేసేసాను అనమాట. తర్వాత పక్కనే సేమియా పాయసం కూడా చేశాను. లాస్ట్ వీక్ పూర్ణం బూరెలు చేయడానికి కుదరలేదు, టైం సరిపోలేదు. ఎందుకంటే అప్పుడు కూడా 8:30 లోపే పూజ చేసుకోవాలి అని ముహూర్తం ఉంది. అందుకే హల్వా బూరెలు చేశాను. చేయలేదని ఈ 3వ శుక్రవారము ఈ పూర్ణం బూరెలు అనేది ప్రిపేర్ చేశాను అనమాట. అమ్మవారికి కంపల్సరీ పూర్ణం బూరెలు పెట్టాలంటారు కదా. సో అందుకే 3వ వారం చేశాను. సేమియా పాయసం కూడా చేసేసి ప్రసాదాలు పెట్టేసి మళ్ళీ ధూపం వెలిగించి పెట్టాను అనమాట. అగరబత్తులు వెలిగించి తర్వాత ధూపం వేసేసాను. సాంబ్రాణి గుగ్గిలం వేసి పొగపెట్టి ధూపం కూడా వేసేసాను. అప్పటికే నాకు 10:30 అయిపోయింది. సో టిఫిన్ ఇంకేం చేస్తామని రాగిమాలు చేసుకుని రాగిజావ తాగేసాను అనమాట. తర్వాత వంట అయిపోయింది. వంట అయిపోయినాక ఇదిగోండి రైసు, బంగాళదుంప ఫ్రై చేశాను, చారు అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు బూర్లు ఈ సేమియా పాయసం అవి ఉన్నాయి కాబట్టి ఇంకెక్కువ ఏం పెట్టుకోలేదు. మా పాపకి గట్టిగా పిసికేసి చారు కలిపేసి ఇందులో ఇదిగోండి రైస్ కలిపేసి టైం అయిపోయిన దానికి ఫుడ్ పెట్టాను. చూడండి తినడానికి ఎంత అల్లరి చేస్తుందో. ఒక 1 అవర్ పడుతుంది అది తినేసరికి. ఒక్కొక్క ముద్దకి గంటకి ఇలాగ అస్తమానం తల ఊపినప్పటికీ దాన్ని అయిపోతుంది, టైం అయిపోతుంది. ఈలోపు మా పెద్ద పాప స్కూల్ నుండి వచ్చింది. స్కూల్ నుండి వచ్చాక దానికి ఫుడ్ తినిపించేశాను. ఇద్దరిని పడుకోబెట్టేశాను. నేను కూడా తినేసి సాయంత్రం లేచేసరికి ఫుల్ వర్షం పడుతుంది. నేను కాసేపు పడుకొని లేచి మా పెద్దదాన్ని లేపితే లేచిపోయింది. మా చిన్నది మాత్రం లేవలేదు, ఎంత లేపినా లేవలేదన్నమాట, లేవడానికి ఇష్టపడదు.
సో సో ఫైనల్లీ అది లేచాక ప్రసాదాలు అవి ఉన్నాయి కదా, మార్నింగ్ ప్రసాదం పెట్టిన అరటి పళ్ళతోనే, ఇదిగోండి హాయ్ చెప్తుంది చక్కగా. మార్నింగ్ పెట్టిన అరటిపళ్ళు తినమంటే తినలేదు. సో వాళ్ళకి ఏం చేశానంటే అరటిపళ్ళతోనే కొంచెం అట్టులా చిన్న చేశాను. అవి చాలా బలం కదా, తింటారని ఈ మిక్సీ జార్లోకి 2 అరటిపళ్ళు తీసుకొని దానిలోనే కొంచెం బెల్లం వేసేసాను, కొంచెం పాలు వేసాను, మిక్సీ పట్టేశాను. బాగా మిక్స్ పట్టేశాక అందులోకే కొంచెం బేకింగ్ సోడా వేసాను. తర్వాత కొంచెం గోధుమ పిండి కలిపాను అనమాట. సో మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా చూసుకొని తగినంత గోధుమ పిండిని వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. సో కలుపుకున్నాక దాన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. 10 మినిట్స్ పక్కన పెట్టేశాక ఇప్పుడు నేను మా చిన్నదానికి ఫుడ్ తయారు చేస్తాను అనమాట. దానికి ఈవినింగ్ పూట నేను రైస్ పెట్టాను. ఇది ఉక్కిరి పెడతాను అనమాట. ఉక్కిరి అయితే బలం కదా పిల్లలకి, అది రైస్ కూడా తినడానికి ఇష్టపడదు. చూపించాను కదా మధ్యాహ్నం తినడానికి 1 అవర్ పడుతుంది, సరిగ్గా తిందు. సో ఈ ఉక్కిరి అయితే కొంచెం ఇష్టంగా తింటుంది, ఇందులో అన్నీ ఉంటాయి కదా. సో ఉక్కిరి చేసేసాను. ఆ తర్వాత ఏమో ప్యాన్ పెట్టి దాని మీద కొంచెం నెయ్యి రాసేసి ఈ గోధుమ పిండితో చేశాను కదా బనానాది, దాన్ని వేసేసి అట్టుల్లో వేసాను అనమాట. సో ఇవైతే చాలా బలము పిల్లలకి, ఇందులో పనికిరానివి ఏమీ లేదు కదా, బెల్లం, అరటిపళ్ళు, పాలు, గోధుమ పిండి అంతే కదా. సో ఇవైతే ఇష్టంగా కూడా తింటారు పిల్లలు, బలం అని చేస్తూ ఉంటాను. సో మా పెద్ద పాపకు పెట్టాను, చాలా చక్కగా తిన్నది. మా చిన్నది ఏది తిందో, సో అదైతే తిన్నది. తర్వాత చపాతీ పిండి కలిపేశాను, రాత్రికి టిఫిన్కి అన్నట్టు ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచేసాను. సో మళ్ళీ ఈవినింగ్ పూజకి ఏమో స్నానం చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. టైం అయిపోయింది ఈవినింగ్ అని. సో పూజ చేసుకొని హారతి వెలిగించేసి ఈవినింగ్ పూజ చేసుకున్నాను. తర్వాత మా పిల్లలు స్లైమ్ అని అడుగుతారనమాట. సో వాళ్ళకి ఇప్పుడు స్లైమ్ అయితే కొనేసి ఇవ్వలేదు, ఒకసారి అయితే కొన్నాము. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందని అప్పటి నుంచి కొనడం మానేసాము. తర్వాత నుంచి పాపకి ఈ చపాతీ పిండిని చేతిలో పెట్టేసి ఇదే స్లైమ్ అని చెప్పి దాన్ని మీరు రకరకాలుగా స్లైమ్తో ఆడుకోండి అని చెప్తే, సో పిల్లలిద్దరూ పెద్దదానికి ఫస్ట్ అలవాటు చేస్తాం, మా చిన్నది కూడా అదే ఫాలో అయిపోయింది. దాంతోనే రకరకాల బొమ్మలు, రకరకాల షేప్లు అన్నీ చేసుకొని ఒక 1 అవర్ అయితే ఆడుకుంటారు. సో ఆ స్లైమ్ ఇవ్వడం బదులు ఇది మంచిది కదనని ఈ స్లైమ్ని అలవాటు చేస్తే ఇదే అలవాటు అయిపోయింది పిల్లలకి. అదైతే మంచిది కదని దానివల్ల బెంగ కూడా లేదు ఇది నోట్లో పెట్టిన. సో ఈవినింగ్ రాత్రి అయిపోయాక ఇదిగోండి చపాతీలు చేసేసి దాంతోపాటు టమాటా కూర చేసేసాను. టమాటా కూర చేసేసి చపాతీలు తినేసామన్నమాట. ఆ రోజు మాది టైం ఇలా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.